సాయి గారు సార్ బాగున్నారా? బాగున్నారా? బాగున్నాను సార్. డేట్ 5 months 5 days. 5 months 5 days. ఫుడ్ సైజ్ బాగా వస్తుంది. డ్రిప్ షెడ్యూల్ అన్ని ఎన్నిసార్లు అయింది డ్రిప్ షెడ్యూల్? ఇప్పుడు సైజులకు వచ్చేసి 2 rounds కంప్లీట్ అయింది. ఇంకా 3వ రౌండ్ పెండింగ్ ఉంది. ఎండ నిన్న ఇవాళ మంచిగా అనిపిస్తాను. సైజులు వచ్చినాయి. ఈ లోపలంతా చూడండి, ఇక్కడ లోపల ఫ్రూట్ అంతా సెకండ్ కాప్ వచ్చింది కదా. అవునవును, మాత్రము కొద్దిగా ఇది ఉన్నాయి. ఇవి చూడండి, ఆటోమేటిక్గా కొద్దిగా లోడ్ తీసుకుంటుంది. ఆటోమేటిక్గా ఈ లోడ్ నాకు తెలిసి ఇది ఒక 250-300 మధ్య దాకా ఉండొచ్చు. అవును, 280. అవును. సో ఇంకోటి ఏమంటే మేజర్లీ ఇంకా స్ప్రేయింగ్ స్టార్ట్ చేయలేము. సైజులు స్టార్ట్ చేయలే. డ్రిప్ షెడ్యూల్ ఇచ్చాము. సో కంటిన్యూస్గా మనము లాస్ట్ 1 month నుంచి డ్రిప్ షెడ్యూల్ 2 సార్లు అయింది. అది ఇప్పుడు 2 rounds మనం కంప్లీట్. ఓకే, ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి తేమ శాతం భూమిలో ఎక్కువ ఉంది. పైన అట్ ది సేమ్ టైం పైన క్లౌడీగా ఉంది. ఓకే, ఎండలు లేవు. ప్రధానమైన సమస్య ఇప్పుడు ఈ టైంలో ఊజీల సమస్య. ప్రధానమైన సమస్య ఊజీలు కూడా బెస్ట్ కాంబినేషన్ మెడిసిన్స్. మొత్తం మీరు సింథటిక్ పెరథ్రాయిడ్ ప్లస్ వాసన వచ్చే మందులు ఎక్కువ వాడుతున్నారు. నియోత్రిన్ వాడుతున్నారా? నియోత్రిన్ వాడుతున్నాం. పెండాలు, నగాటా ప్లస్ అస్ఫేట్ వాడుతున్నారు. ఫిష్ ఆయిల్ వాడుతున్నారు. అర్థమైందా? కరాటే వాడుతున్నారు. డిసీజ్ వాడుతున్నారు. అర్థమైందా? నథింగ్ బట్ సింథటిక్ పెరథ్రాయిడ్ తో పాటు వాసన గుమగుమ లాడిస్తుంది. ఇప్పుడు కూడా వాసన తోటలో డే బై డే కొడుతూనే ఉన్నాం కదా కంటిన్యూస్గా. బార్డర్ ఎక్కువ కదా, బార్డర్ ఎక్కువ. ఇన్సైడ్ 3 days కు బార్డర్ డే బై డే. లోపల బాగా వచ్చింది. లాస్ట్ టైంకి ఇప్పటికి చాలా హ్యూజ్ వేరియేషన్. శేషు, లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు వచ్చినావు కదా నువ్వు. అవును, సైజులో అయితే కొద్దిగా నేను ఇంత ఎక్స్పెక్టేషన్ చేయలేదు. అంటే లోడ్ ఎక్కువ ఉంది కదా సార్, చెట్టు చిన్నది. అవును, ఇది చూడు లోపల దాదాపు 350+ ఉంటుంది సార్. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే ఈ షేర్ నెట్ కింద కలర్ తక్కువ అంటారు జనరల్గా. 100%. కానీ ఇప్పుడున్న పొజిషన్ మనది కలరు వచ్చింది దాదాపుగా 70% కలర్. ఓకే, సో కలర్ అనేది ఇప్పుడు చూసుకో నువ్వు. లోపల ఉండేదాన్ని చూడు, ఇది లైట్ బిస్కెట్ అండ్ లైట్ రెడ్ మిక్సింగ్. ఫుల్ రెడ్ రావడంలే. రాదు, ఎందుకంటే డైరెక్ట్ సన్లైట్ పడదు కదా. సో నీకు ఇంకా మెచ్యూరిటీ రాలే. 6 నెలల 20 రోజులు పంట అయిపోవాలి. 6 నెలల 20 రోజులు ఖచ్చితంగా 100% తోటలో ఉండాలి. చెట్టు మీద ఉన్న కాయ ఉండాలి. 6 months పూర్తిగా. అవును, లాస్ట్ టైం ఇంకా మనము ఇంకా టైం చాలా ఉంది. ఇంకా మనము దాదాపు మీరు చెప్పలేక 40 days ఉంది. ఇంకా 40 days. ఈ 40 daysలో ఇది బిస్కెట్, అబౌవ్ బిస్కెట్. అంతకుముందు కొద్దిగా ముందు సెట్ అయినవి ఫుడ్ సైజ్ వచ్చిండేవి రెడ్ వస్తున్నాయి. ఇక్కడ చూసుకుంటే నువ్వు అబ్జర్వ్ చేయి. ఇక్కడ ఇది ఫుల్ రెడ్కి వచ్చింది. అర్థమైందా? ఇది ఫస్ట్ ఫ్లవరింగ్ స్టార్టింగ్ లో వచ్చిండేది. ఇది వేరే వేవ్ అన్న చూడు, ఇదంతా లైట్ బిస్కెట్ కలర్ లోనే ఉంటుంది. అర్థమైందా? ఇంకా టైం ఉంది. యాక్చువల్లీ మీరు కూడా చెప్పిన వెంటనే క్లాత్ అది కూడా ఫ్రీగా ఉండడానికి 2 సార్లు 3 సార్లు ఇట్లా తీపిచ్చారు. ఈ క్లాత్ ఇట్లా తీపిచ్చారు, మధ్యలో క్లాత్ వేయించాము. మనిషి పోవడానికి రానికి చూసుకోనికి ప్లస్ వెహికల్ ట్రాక్టర్ తిరగడానికి కూడా ఫ్రీగా ఉంటుంది. చెట్టు మీద ఎక్కువ చిగురు రాకుండా మనము ఓవర్ చిగురు కూడా రాలే కదా. ఎక్కడ రాలేదు. ఇచ్చిన పోని ఫ్రూట్ మొత్తంకి మనకి ఇచ్చిన డెవలప్మెంట్కి ఇచ్చినది ఎరువంతా 1 గ్రామ్ కూడా వేస్ట్ కాకుండా ప్లాంట్కి వెళ్తాం. ఇంకొకటి సార్, దీంట్లో ఓన్లీ కింద వాటర్ రూట్ సైడ్ తీపించినా కానీ స్టార్టింగ్ లో ఒక్కసారి ఇగురు తీపించాం. ఫ్లవరింగ్ టైంలో ఇంతవరకు ఇగురు అనేది చేయి ముట్టని కూడా ముట్టలేదు నీకు. ఇంకా ఓన్లీ కింద వాటర్ రూట్ సైడ్ మనం తీసాం. చెట్టు వయసు 33 నెలలు ఇప్పుడు రన్నింగ్. 33 నెలలు. ఒక పంట అయిపోయింది, ఇది రెండో పంట. ఫస్ట్ పంటలో చిన్న మొక్కలు. సో ఇంకోటి ఏమంటే ఊజీల ఎఫెక్ట్ ఎక్కువ ఉంది కాబట్టి తొందరగా ఫుడ్ సైజ్ తెప్పించుకున్నాం. ఎందుకంటే
దీని ఎఫెక్ట్ ఎట్లా అంటే మెడిసిన్స్ హెవీగా యూజ్ చేయాల్సి వస్తుంది. అదే సింథటిక్ ఎక్కువ కొట్టి 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 మళ్ళీ కాయ మీద షైనింగ్ తగ్గిపోతుంది, గార్ వచ్చేస్తుంది. ఇప్పుడున్న పొజిషన్ అయితే ఆ ఎఫెక్టివ్ ఎక్కడ ఏం లేదు. ఇప్పుడైతే న్యాచురల్గానే ఉంది. అవును 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 అవును. ఇది చూడండి సార్, ఎన్ని కాయ ఉంటే అంతా ఒకటే సైజు లాక్కొచ్చింది, టోటల్ ఒకే సైజు ఒకటే సైజు లాక్కొచ్చింది. అవును అవును. ఇది చూడు, ఇది కూడా సేమ్ అండి. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రూట్. లాస్ట్ మంత్ కి ఈ మంత్ కి ఎంటైర్లీ డిఫరెంట్. మీరు డైలీ చూస్తారండి, మీకు మాకు పెద్దగా అనిపించింది. కరెక్ట్ సార్, నేను చెప్తే వేరేగా ఉంటుంది. శేషు చెప్పాలా? లాస్ట్ మంత్ కి లేదు శేషు నిన్నలాగా మొన్న అన్నాడు చాలా డిఫరెంట్ వచ్చింది బావా అప్పటికి ఇప్పటికి. ఇప్పుడు మేజర్గా చేయాల్సిన పనులు ఓకే సార్. వెంటనే మనం ఏం చేయాలంటే కొన్ని డిఫరెంట్ కాంబినేషన్ మళ్ళీ ఇస్తాను ఊజిల్కి. ఓకే, ఊజిల్ కంట్రోల్ అవ్వడానికి అది చూసుకోండి. అట్ ది సేమ్ టైం మేము కూడా ఊజిల్కి ఏం చేస్తామంటే అయితే అయింది లేబర్ నైట్ టైము ఆ 3 hours లైట్లు వేసుకొని వస్తాను. అబౌట్ 6:30. ఇప్పుడు ఇవాళ కనీసం 10 చంపా అనుకోండి, ఆ 10 రేపు ఉండవు కదా. రేపు ఆ 10 చంపితే ఈ 10 ఆ 10 ఎల్లుండి 20 ఉండవు. ఎంతో కొంత మనం మన అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. అది అయిపోయిన తర్వాత సెకండ్ ఏమంటే మేజర్లీ ఇంకా ఫుడ్ సైజ్ రావాలా, సైజ్ రావాల్సింది. సైజు రావడానికి డ్రిప్ షెడ్యూల్ ఇస్తాను నేను. ఓకే సార్. సో అడ్వాన్స్ ఫర్టిలైజర్స్ విత్ కాంబినేషన్ ఆఫ్ మైక్రో ఇంగ్రీడియంట్స్ ఇస్తాను. స్ప్రేయింగ్స్ కూడా 3 to 4 days న్యాచురల్గా ఫ్రూట్ గ్రో అవ్వడానికి ఏమేమి అవసరం అన్నీ ఇస్తాం. సో వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ స్టెరాయిడ్స్, యూజింగ్ ఏం చేయం మనం, స్టెరాయిడ్స్ ఏమి యూజ్ చేయం. దీనికి ఆర్గానిక్ వేలో ఆర్గానిక్ పద్ధతిలోనే ఫ్రూట్ సైజ్ ఎక్కువ రప్పించడానికి ట్రై చేద్దాం. సరే, స్ప్రేయింగ్స్ మీద కూడా ఫోకస్ చేయండి. సో డ్రిప్ షెడ్యూల్ నుంచి కంటిన్యూ చేయండి. డ్రిప్ షెడ్యూల్ మీద మేజర్గా ఏమంటే ఇప్పుడు డ్రిప్ షెడ్యూల్లో మొత్తం చేంజెస్ చేస్తాం. కొద్ది సల్ఫర్ సంబంధించిన మందు, కాల్షియం సంబంధించిన మందు, ప్లస్ జింక్ సంబంధించిన మందు, కొద్దిగా పొటాష్ సంబంధించిన ఈ 4 మిక్సింగ్లో మనము ఫ్రూట్ చెట్టుకి ఎక్కువ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీకు ఫ్రూట్ అనేది వెయిట్ ఎక్కువ వస్తుంది. ఓకే, ఫ్రూట్ వెయిట్ ఎక్కువ వచ్చేసి లోపల గింజ వెయిట్ వస్తుంది, నీరు శాతం పెరుగుతుంది, నీరు శాతం పెరుగుతుంది. చిన్న కాయ రాయి బరువు వస్తుంది. అంటే కాయ చిన్నకాయ అయినా బరువు వస్తుంది. సల్ఫర్ పొటాష్ జింక్ కలిస్తే చిన్న కాయ కూడా చాలా తూకం వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏమంటే న్యాచురల్ కలర్ వస్తుంది. కలర్ వస్తుంది. కానీ చేద్దాం మేడం సార్. సో డ్రిప్ షెడ్యూల్ ఇస్తే పైన స్ప్రేయింగ్ ఇస్తే మనం వాతావరణం పరిస్థితి ఎట్లన్నా ఉండలేదు, ఎంత ఎండన్నా ఉండలేదు, ఎంత క్లైమేట్ కండిషన్ బాగాలేకపోయినా ఉన్నా కానీ ఆటోమేటిక్గా స్ప్రేయింగ్స్ ద్వారా ఇస్తాం. డ్రిప్ షెడ్యూల్ నుంచి మీకు 70% న్యూట్రియంట్స్ అండ్ ఫర్టిలైజర్స్ ఇస్తా, 30% స్ప్రేయింగ్ నుంచి ఇస్తా. మీరు రెస్ట్ పీరియడ్ నుంచి మన తోటకు మీరు వస్తున్నారు సార్. మీరు వచ్చినప్పటి నుంచి ఇంతవరకు మీరు ఇచ్చిన షెడ్యూల్ ఏది స్కిప్ చేయలేము మేము. ఏది ఇంతవరకు ఒక షెడ్యూల్ కూడా స్కిప్ చేయలే. వెరీ వెరీ హ్యాపీ. అందుకోసమే సో ఎవ్రీ మంత్ మీకు రిజల్ట్ చూపిస్తున్నానా లేదా? 100% వస్తాను. ఈ ఆంతక్రోస్ కానీ సర్కారీ పూర కానీ ప్లస్ ఇవి ఎక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు కదా. మీకు ట్రీట్మెంట్ చెప్పినారు, ఆ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఇది సేవ్ అయింది. ఇది చెట్టు సేవ్ అయింది ఇయర్. కాకపోతే ఈ చెట్టు కాపు లేదు కానీ సేవ్ అయింది. అసలు యాక్చువల్లీ వీటి లక్షణాలు కనిపించాయి. స్పెషల్ చెట్టు ఎనీ చెట్టు వీల్ట్ కొద్దిగా ఒక కొమ్మ మాత్రమే లైట్గా ఆకులు ఎల్లోషాయి చెట్టుకోవడం స్టార్ట్ అయిన తర్వాత వీటికి సంబంధించిన ట్రీట్మెంట్ ఫస్ట్ నుంచి మనం తీసుకుంటే ఆటోమేటిక్గా మనకి కంట్రోల్ వచ్చేస్తాం. ఫస్ట్ పాయింట్ ఈ చెట్టు వరకు ఏమంటే మనం డ్రిప్లో బయోలాజికల్ చుట్టూ మైక్రోబ్స్ కూడా ఇచ్చాం, మనము హార్ట్ కెమికల్స్ కూడా యూజ్ చేయించాం. 2 యూజ్ చేయడం వల్ల చెట్టు బతికింది, సేవ్ అయింది. నెక్స్ట్ ఇయర్ కాస్తుంది. సో ఈ సంవత్సరం ఎస్పెషల్లీ మనము డిసీజెస్ కూడా జీరో. అదే ఇప్పుడు ఆంతక్రోస్ కానీ ఆంత్రక్నోస్, సర్కస్ పొరా, కొనోట్రికము, ఫ్రూట్ అనేది బ్రౌన్ కలర్ లో మారి అది కొద్దిగా డ్రాప్ అవుతుంది. అట్లా ఏం లేదు కదా, ఎక్కడ ఏం అట్లా బ్రౌన్ కలర్ లో మారి ఏం లేదు. ఎక్కడన్నా ఒకటి ఇది ఎక్కడన్నా అదే ఆంతక్రోస్ ఎక్కడన్నా ఒకటి ఉంది కానీ అదే దానికి మెడిసిన్ ఇచ్చేసినాము స్ప్రేయింగ్ లో. ఇంక మెయిన్ మనకి ఫ్రూట్ డ్రాప్ అయితే అనేది ఓన్లీ ఊజీల వల్లే ఫ్రూట్ డ్రాప్ అవుతాను, వేరే ఇతర కారణాల వల్ల అయితే అది అబోవ్ 300+ ఉంది. 300 to 400+.
సో డిసీజెస్ మేనేజ్మెంట్ కూడా ఎక్సలెంట్గా చేసాం. మాంతకం సర్కస్ కూడా కొల్నోట్రికం ఫ్రూట్ రాట్ బ్యాక్టీరియల్ వైట్ ఎక్కడా లేకుండా ఫస్ట్ నుంచి అడ్వాన్స్గా మెడిసిన్ స్ప్రే చేస్తూనే ఉన్నాం. ఏదైనా ప్రివెంటివ్ వచ్చిన తర్వాత కొట్టుకోవడం లేదు. రాకముందే చిన్న చిన్న బేసిక్ అబోవ్ మీడియం మందులతోనే మనం చాలా వరకు కంట్రోల్లో తెచ్చాము. అడ్వాన్స్ స్టేజ్లోనే ఉన్నాం. అవును. ఇది మందు ఇది స్టార్టింగ్ నుంచి ఇట్లా ఒక 5-6 చెట్లు ఉండేది. మందు ఎక్కువ పడింది కదా లాస్ట్ టైం మనోడు పిల్లగాడు చూసుకోకుండా కొట్టినాడు. రాదు. ఇదే కలర్లోనే ఉండేది. ఇదే కలర్లో కాదు దీనికి సపరేట్గా ఏమన్నా తీసే ఒక 3 days కలర్ ముందు అయినా మళ్ళీ చెట్టు ఏం బాగా ఇగురు వచ్చేస్తుంది. ఇగురు వస్తే చెట్టుకి ఏం ప్రాబ్లం లేదు. ఆకంతా రాలిపోయింటే కదా. సో ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. సైజ్ రావడానికి నేను ఫర్టిలైజర్స్ అండ్ మైక్రోన్యూట్రియంట్స్ ఇస్తాను. సాయిల్ అప్లికేషన్ అవసరం సార్? లేదా సాయిల్ అప్లికేషన్ అవసరం లేదు. ఓన్లీ డ్రిప్ షెడ్యూల్ యాజ్ పాసిబుల్ దీన్ని క్లోజ్ చేయడానికి చూద్దాం. సరేనా? అవును, టైం లేదు. సో డ్రిప్ షెడ్యూల్ ద్వారా ఇప్పుడు ఏమన్నా ఒక 1 week తర్వాత ఈ క్లాత్ తీసేయమంటారు? సన్ కలర్ తిరిగి క్లాత్ అయితే తీయదు. క్లాత్ తీస్తే 100% ఎఫెక్ట్ పడుతుంది. అవును. ఈ బిట్లు అట్లే ఉన్నాయి. చెట్టు చూడడానికి ఇంతే ఉంది. చెట్టు సైజ్ తక్కువ ఉంది, విపరీతమైన కాపు ఉంది. సెట్టింగ్ కూడా సింగిల్ సెట్టింగ్ జరిగింది. సింగిల్ సెట్టింగ్ కరెక్ట్. సెట్టింగ్ విత్ ఇన్ అవును 40 days కంప్లీట్ అయిపోయింది. 40 days లో పిండి అయింది. పిండి అయిపోయింది. అంటే అప్పటి నుంచి రెస్ట్ పీరియడ్ నుంచి మేనేజ్మెంట్ చేసుకుంటూ వచ్చాం కదా. 100 మనం రెస్ట్ పీరియడ్ లో పెట్టిండే సాయిల్ అప్లికేషన్ విల్ డిసైడెడ్ ఎవ్రీథింగ్ అని ప్రతి వీడియోలో చెప్తా. అవును కరెక్ట్. మీరు ఎరువులు పంట అయిపోయిన తర్వాత పెట్టే ఎరువులే మీ పంటని డిసైడ్ చేస్తాయి. ఎస్ కరెక్ట్. ఎందుకంటే రెస్ట్ పీరియడ్లో మంచిగా మనము దానికి సతవులు పెట్టి రెస్ట్ లేక పంపించి అదంతా కొమ్మ స్టోరేజ్లో ఉంటుంది. ఆటోమేటిక్గా మనం ఇతరులు కొట్టి పంటకి వెళ్ళినప్పుడు ఫస్ట్ వాటర్ పెట్టిన తర్వాత 1 week 10 days కానీ ఫీమేల్ కనిపిస్తుంది డైరెక్ట్. సేమ్ దీంట్లో జరిగినది ఆ విధంగా జరిగింది. అవును. సో ఈ విధంగా సాయి సార్, సో డ్రిప్ షెడ్యూల్ వాడుకో. ఫుడ్ సైజ్కి రాసిస్తాను, స్ప్రేయింగ్స్ రాసిస్తాను. ఊజీ ప్రాబ్లం ఉంది కదా, ఊజీకి మెడిసిన్స్ రాసిస్తాను. మీ దాంట్లో ఎటువంటి కొల్నోటికం ఆల్టర్నేరియా ఆంథ్రాక్నోస్ సర్కస్ ఇలాంటి రోగాలు లేవు. అర్థమైందా? సో మరి మనం హెవీగా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం చూద్దాము. ఈ మంచి ప్రైస్ వచ్చిందనుకో ఆఫ్టర్ 20-25 days తర్వాత ఆటోమేటిక్ క్లోజ్ చేద్దాం. సరేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పోమో ఫార్మింగ్. థ్యాంక్ యూ.